ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూలై నెల 2026 మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సో మరి 2026 సెకండ్ హాఫ్ జూలై నెల మరి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? మీనరాశి బాగానే ఉంది. లగ్నంలో శని, 5వ ఇంట్లో గురువు, గురువుతో పాటు శుక్రుడు, బుధుడు. సో ఇక్కడ చెప్పేది వ్యాపారం, గర్ల్ ఫ్రెండ్, అదృష్టం, పని, 3 ఇంటర్లింక్డ్ ఉన్నాయి. అంటే ఎలా చెప్పాలి మీకు అంటే, ఫస్ట్ వీడు ఒక వ్యాపారం పెడతాడు. నేను జాతకం బాగున్నాడు, కొంచెం మీనరాశిలో ఒక మనిషి లక్షణాలు ఉన్నవాడు గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ వీడు ఒక వ్యాపారం అనేది పెడతాడు. అదే జాబర్ అయితే వీడికి ఒక మేనేజర్ జాబ్ దొరుకుతుంది. సో వీడు ఒక పనిలో చేరి ఒక వ్యాపారం పెట్టిన తర్వాత వీడికి ఒక ఇమ్మీడియట్గా పెళ్లి సంబంధం రావడం అనేది జరుగుతుంది. మోస్ట్ ప్రాబబుల్లీ వీళ్ళ మామయ్య వాళ్ళ కూతురు, అంటే మరదలు అంటారు, మరదల సంబంధం వచ్చే ఛాన్సే కనిపిస్తుంది జాతకం చూసుకుంటే. వ్యాపారం పెట్టాడు, ఏదో వ్యాపారం చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సెరమిక్ వ్యాపారం, కప్పులు, సాసర్లు, ఇంకా ఆ చైనా బజార్ ఐటమ్స్ ఏదో షాప్ పెట్టాడు అనుకుందాం. షాప్ పెట్టాడు, అది సక్సెస్ అవుతుంది, సమయం బాగుంది. గురువు ఉత్తమ స్థితిలో, ఉచ్చ స్థితిలో ఉండడం వలన వీడు అనుకోకుండా, వీడికి ఏ నాలెడ్జ్ లేకపోయినా ఏదో 10 మందిని చూసి కాపీ కొట్టి చైనా బజార్ పెడతాడు. ఆ చైనా బజార్ దేవుడి దయ, వీడి అదృష్టం, మంచి లక్షణాలు ఉన్నాయి కదా, హిట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుస్తుంది అందరికీ. ఓ వీడు చైనా బజార్ పెట్టాడు, వీడు బాగానే సంపాదిస్తున్నాడు. అయితే వీళ్ళు మామయ్య ఫోన్ చేస్తాడు, మా కూతుర్ని పెళ్లి చేసుకో. ఇంకేముంది, వీడు కూడా ఏం ఆలోచిస్తాడు కదా, వేరే ఏదో అమ్మాయిని ప్రేమించి ఇంటర్ కాస్టు ప్రేమ, అదంతా మనకి ఎందుకు, మనం టైం లేదా దానికి. మన ఇంట్లో పిల్ల, మనకు వ్యాపారం ఉంది, నడుస్తుంది, చేసుకోబళ్ళ పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటాడు కదా. అవునా కదా? అదృష్టం కలిసి వచ్చిందండి. ఇప్పుడు అదృష్టం, వీడు ఏమీ చేయలే, వీడికి ఏ తెలివితేటలు లేవు, చదువు లేదు, చైనా బజార్ పెట్టాడు, దేవుడి దయ. లేకపోతే వీడు కానీ తెలివితేటలు ఉన్నాయా? అస్సలు లేవు. మొత్తం నాశనం చేసి, దుంపనాశనం చేసి, సర్వనాశనం చేసి, ఫ్యామిలీని ముంచేసే తెలివితేటలు వీడివి. దేవుడి దయ, మంచితనం కాపాడింది. కొంతమంది మనం చూస్తాము, మొదటి వ్యాపారం, రెండో వ్యాపారం, 3 వ్యాపారాలు పెడతారు, అయినా నడవవు. 4వ వ్యాపారము, 5వ వ్యాపారము హిట్ అవుతుంది. అప్పటికి వాడు పిచ్చోడైపోయి టెన్షన్ చచ్చిపోతూ ఉంటాడు. కానీ వీడు చూడండి, వీడు అదృష్టం, మంచోడు, కానీ తెలివితేటలు లేవు, చదువు లేదు. ఏది కాపాడింది? మంచితనం. గురువు గ్రహం వీడిని సెటిల్ చేసి, వీడి పెళ్ళి కన్ఫర్మ్ చేసి, వీడికి పెళ్ళి బట్టలు కూడా ఇప్పించేస్తాడు గురువు. అన్నీ రెడీ పెట్టుకొని కూర్చుంటాడు హ్యాపీగా షాప్లో, ఏసీ ముందు. నిజమేంది, అసలు దేనికి పనికిరానాడు, వేస్ట్ ఫెలో, ఒక్క క్వాలిటీ, మంచివాడు, గుడ్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్ కాదు, ఎడ్యుకేటెడ్ బాయ్ కూడా కాదు, గుడ్ బాయ్. పని కూడా రాదు, ఆ షాప్లో ఏ సరుకు ఎంతో తెలీదు, ఆ పని వాళ్ళే చెప్తే రాస్తూ ఉంటాడు బిల్లులు. 50 రూపాయలు సార్, 70 రూపాయలు, 100, 200, 300, 500, ఫుట్బాల్ 120, బిల్లులు ఇవ్వడము, అంతే కదా. జనాలు వచ్చి స్కాన్ చేసి వెళ్ళిపోతారు. వీడికి ఏమైనా వచ్చా, వీడేమైనా చేశాడా అని అడుగుతున్నాను నేను. అది గురుగ్రహం.
అంటే ఏ పాపం తెలియనోడికి, ఏ తప్పు చేయనోడికి ఎప్పటికైనా మంచి జరుగుతుంది. ఇది చాలామందికి యోగం ఉన్న వాళ్ళకి ఇప్పుడు వ్యాపారం పెట్టబోతున్నారు. జాబ్ చేసేటాళ్ళ కంటే వ్యాపారం చేసేటాళ్ళు ఎక్కువ మనకు తెలుసు. సో వ్యాపారాలు పెట్టబోతున్నారు, సూపర్ సక్సెస్ అవ్వబోతున్నాయి. తర్వాత మనం దీని గురించి మాట్లాడడం, మాంగళ్యం కూడా జరిగిపోతుంది. ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు నేను ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, మా పనాల మీద వదిలేస్తాను, పెళ్ళేమో అమ్మా నాన్న చూసుకుంటారు, మరదల్ని తీసుకొస్తారు, అలా వదిలేయకూడదు అని ఇక్కడ మెసేజ్. పని మెల్లిగా నేర్చుకోవాలి, లేకపోతే ఏ రోజు ఏ పనాడు మోసం చేస్తాడో తెలీదు. పెళ్ళి కూడా చేసుకుంటున్నారు మీరే, కానీ మీ మరదల్ని ఎలా ఉంది ఆమెను స్టడీ చేయాలి, ఆమె మానసికంగా స్థిమితంగా ఉందా, అంటే కామన్ సెన్స్ ఉందా లేదా మినిమం బేసిక్గా అని మబ్బులో ఉండకుండా కాస్త విఘ్నత ప్రదర్శించి అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఆ వ్యాపారం కూడా అలా ముందు కొనసాగించాలి అని మెసేజ్. ఎందుకంటే చీటింగ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది వ్యాపారంలో. మీకు చీటింగ్ జరగచ్చు, తేడా జరగచ్చు. ఎందుకంటే అమాయకుడినే మంచోడినే మోసం చేస్తారు కదా, తెలివితేటలుండండి ఎవరు మోసం చేయలేరు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవి కనిపిస్తున్నాయి. తొందరపడి మరదల్నే పెళ్లి చేసుకోమాకండి. మీకు ఒకవేళ మీ మరదల సంబంధం డౌట్ వస్తే వదిలేయండి, వేరే అమ్మాయిని, మళ్ళీ ఇంకో సంబంధం వస్తుంది, మంచి సంబంధం. మీ అడ్వాంటేజ్ మిమ్మల్ని అడ్డుపెట్టి మీ అడ్వాంటేజ్ తీసుకుంటారు వీళ్ళ మంచికి. రేపు డ్యామేజ్ అయ్యేది మీకే. అదేదో ఏమని అంటారు ఏంటంటే, కౌన్సిలింగ్ సెంటర్లు, కోర్టులు, పోలీసుల చుట్టూ తిరిగి పెళ్లి నాశనం అయిపోయి వ్యాపారం మొత్తం మునిగిపోయి అలాంటి ఇబ్బందులు ఏమీ పడకుండా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏమి జరగదు, ఎందుకంటే గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి అంతా బాగుంటుంది. కానీ మీ జన్మ జాతకంలో పరిస్థితి బాగాలేకపోతే ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. 10%, 20% అయినా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి కళ్ళు 4 వైపులు చూసి నిర్ణయం తీసుకోండి. ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోబోతున్నారు రాబోయే 3-4 నెలల్లో. ఎగ్జాంపుల్ ఇదే ఇప్పుడు మీనరాశిలో జరగబోతుంది. శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి సో వీడికి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. వీడేం చేస్తాడు, ఇదేదో బాగుంది, నాకు జేపీ మార్గంలో మేనేజర్ ఉద్యోగం ఉంది, ఇంకోటేమో నాకు చైనా బజార్ షాప్ ఉంది, ఇంక ఇప్పుడు మిగిలింది ఏంటి, పెళ్ళి. సరే ఒకసారి అమ్మాయిని కలుద్దాము అని చెప్పేసి మరదలు ఫోన్ చేస్తాడు. ఫోన్లో మాట్లాడతాడు, మరదలు 1-2 సార్లు వచ్చిపోతుంది, అంతా బాగానే ఉంది, పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతాయి. మీనరాశి వాళ్ళు గురుతత్వ రాశి కాబట్టి మంచి వాళ్ళు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గురువు రాశి వాళ్ళు ధనస్సు రాశి, మీనరాశి ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మోసం చేయడానికి వస్తారు. ఎవరి జాతకంలో అయితే రాహు పాడైపోయి ఉంటుందో వాడు, రాహుకి గురుకి పడదు. రాహు ఎవరి జాతకంలో అయితే పాడై ఉంటుందో వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈ గురు జాతకంలో వాళ్ళని పాడు చేద్దామని చూస్తారు. సో ధనుసు రాశి, మీనరాశి జాగ్రత్తగా ఉండండి, మోసగాడు రావచ్చు. అది మైండ్ చాలా అలర్ట్గా ఉండాలి. కాస్త మీరు గాల్లో ఇటు అటు తిరిగి ఫోన్లు చూసుకుంటూ రీల్స్ చూసుకుంటున్నారు అంతే, కింద నుంచి మొత్తం లాగేస్తారు. ఒక్క ఫోటో, ఒక్క స్కామ్ జరిగితే ఇంకా అంతే, మొత్తం వెళ్ళిపోతాయి మీ అకౌంట్ నుంచి. మీకు తెలిసిన వాళ్ళే పంపిస్తారు, మళ్ళీ అది కూడా తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళ నెంబర్ నుంచే పంపిస్తారు. రేడు అకౌంట్లో డబ్బులు ఉన్నారా, తెలిసింది 30 లక్షలు ఉన్నారా, నేను స్కామ్ చేద్దామని స్కామర్స్ పిలిపించి మరీ చేయిస్తారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది ఓపెన్ చేయొద్దు. ఫోన్లో మధ్య అవి వస్తున్నాయి కదా, జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వాళ్ళకి చెప్తున్నాను, గురుతత్వ రాశులు జాగ్రత్తగా ఉండాలి, కాస్త మోసపోయే ఛాన్స్ ఉంది. తర్వాత పరాక్రమం చూపించాలి, చాలా అలర్ట్గా ఉండాలి, మబ్బుగా ఉండకూడదు. ప్రేమ పెళ్ళి అంతా బాగానే ఉంది, వ్యాపారం అంతా బాగానే ఉంది, హ్యాపీగా వెళ్ళిపోండి, ఏ గొడవ లేదు. ఒకటి బాడీ పట్ల లేజినెస్ వదిలేయాలి. అలా డబ్బులు వచ్చి అలా కూర్చోవడం కాకుండా వ్యాయామం, లక్షణం అవన్నీ చేయాలి.
ఇప్పుడు మీన రాశిలో కాస్త జాతకం బాగాలేని వాళ్ళు, కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కొంచెం రెమెడీస్ చెప్తాం. మీనరాశి వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే, ఆదర్శ దంపతులు ఎవరు అంటే మనకు శివ పార్వతి ఆదర్శ దంపతులతో రామ సీత, బేసిక్గా సీతారామ కళ్యాణం ఒకటి జరిపించేయండి. మీ పెళ్ళికి ఏ ఆటంకం లేకుండా ముందుకు హ్యాపీగా వెళ్ళిపోతుంది. తర్వాత వ్యాపారం అంటారా, వ్యాపారం అంటే మనకు వెంకటేశ్వర స్వామి బాగా గుర్తుకొస్తారు. ఆయన చాలా బాగా మ్యానిపులేట్ చేస్తారు, మనీ మ్యానిపులేషన్ చాలా బాగా చేస్తారు ఆయన. కాబట్టి మీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామి ఆశీర్వాదం తీసుకోండి. అంతా బాగానే ఉంది, ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటి బి అలర్ట్, అది ఎవరైనా డేంజర్ జోన్, అదే కాంపిటేటివ్ జోన్, అది నో ప్రాబ్లం, ఆల్ ఇస్ వెల్, గాడ్ ఈస్ గ్రేట్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.